బాసే డాన్స్ చేసి పోయా మనం ఎంత బచ్చప్పు కొలం అనిల్ ఫ్లాప్ ఇదరా గుర్తం సంక్రాంతి సుప్పు 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 ఇంకా బ్లాక్ బస్టర్ ఏంది బస్సు సంగతి అదిరిపోది సుప్పు సుప్పు ఇదరా గుర్తం సంక్రాంతి సుప్పు 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 ఇంకా ఉప్పు చెప్పు 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 బాసే డాన్స్ చేసి పోయా మనం ఎంత బచ్చప్పు కొలం బాస్ అంత పెద్ద బాస్ స్టెప్ ఏంది బస్సు సంగతి అదిరిపోది సుప్పు సుప్పు అన్నా చాలా రోజుల తర్వాత చెప్తున్నా బాయ్ షర్టు ఇట్టుకొని చెప్తే ఇదే ఐమాక్స్ లా సినిమా అంటే ఇదే అనిల్ రావుపూడి గారికి నేను ఒక భక్తుడు అయిపోయిన గుడి కడతా సార్. అనిల్ రావుపూడి గారు ప్రతి కూరలు వేస్తాము కారము కామను, కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి సార్ విక్టరీ. అనిల్ రావుపూడి భక్తులైపోయినా పిచ్చోనైపోయినా మెంటల్ గా అయిపోయినా డాన్స్ సాంగ్స్ అంటే ఇంకేం కావాలన్నా బాస్ని ఎలా చూపా వెంకీ బాబా బైక్ ఆన్ చేస్తే కావాలి ఏం ఎట్టిచ్చిరా వెంకీ ఏం ఎట్టిచ్చిరా వెంకీ అసలు అదిరిపోయిందనా ఒకటే భయ్యా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా ఉన్నా అంటే సంక్రాంతి గురించి మనం భాష భయ్యా మాట్లాడుకోవడం ఒకటి ఒకటి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, కానీ సంక్రాంతికి ది బిగ్గెస్ట్ ఒక ప్రతి బాగుందన్న అస్సలు సంబంధం లేదన్న. ట్రైలర్ చూసి ఏంద్ర డైలీ సీరియల్ ఉందనుకున్నాం, కానీ సినిమాలో మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ క్రెడిట్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఒక 1 minute కాదు కదా, ఒక 30 seconds లో మేము ఫోన్ చూద్దాం బోర్ కొడుతాం ఎక్కడ అనిపించలేదు. 2 hours 40 minutes మూవీ మొత్తం ఏదో 40 minutes అయిపోయినట్టు అయిపోయింది. ఎక్స్ట్రాడనరీ గా వర్కౌట్ అవుతుంది. అన్ని కామెడీ అనే కాకుండా ఎమోషనల్ సీన్స్ అయినా, లేదంటే వాళ్ళ డైలాగ్స్ అయినా, లేదంటే ఆయన లుక్స్ అయినా సరే, స్వాగ్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాస్ ని ఎవరు లాస్ట్ 20 years ఇద్దరు వల్ల వాడలేదు. బట్ ఇందుకు కదా మేము ఎక్స్ట్రా పిలిచేది అనిపించింది. ఓవరాల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడే మనశంకర్ ప్రసాద్ మళ్ళీ చూడటం జరిగింది. నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసాను. సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పండగ వైబ్స్ ముందే ఆల్రెడీ సంక్రాంతి మనకు ఆల్రెడీ వచ్చేసింది. వింటేజ్ బాస్ లుక్స్ మనకు ఆల్రెడీ చూపిస్తున్నారు అనిల్ రావుపూడి గారు. వింటేజ్ అంటే అనిల్ గారి దృష్టిలో ఫ్యామిలీ జోనర్ లో బాస్ ఇంతవరకు యాక్ట్ చేయలేదు. అప్పుడెప్పుడో బావగారు బాగున్నారా ఆ జోనర్ లో అప్పుడే యాక్ట్ చేశారు. తర్వాత ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం బాస్ చూస్తుంటే ఒక ఘరానా కూడా గ్యాంగ్ లీడర్ బావగారు బాగున్నారా ఇట్లాంటి వింటేజ్ బాస్ మనం చూస్తున్నాము. అండ్ సినిమాలో బాగా వర్కౌట్ అయింది కామెడీ టైమింగ్. ఎక్కడ పాత సోర్సెస్ ని వాడుకోకుండా రెఫరెన్స్ గా తీసుకోకుండా చాలా ఫ్రెష్ లుక్ తో ఎండ్ టు ఎండ్ కామెడీని బాగా ప్రజెంట్ చేశారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే వెంకటేష్ గారి ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఆ అనిల్ గారు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే స్క్రీన్ ప్రజెన్స్ ని అసలు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అది మీరు థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు రిలేషన్షిప్ గురించి. గుడ్ మెసేజ్ తోటి పాటు మంచి కామెడీ టైమింగ్ ని చాలా బాగా వాడుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అనిల్ గారు ఈ సంక్రాంతికైనా దొరుకుతారు అని ఎవరైతే నెగిటివ్ ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈసారి చేదు అనుభవం అని చెప్పాలి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అని క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు బాస్ ని చూస్తుంటే 2 కాళ్ళు చాలట్లేదు. సినిమా గురించి ఏం చెప్పాలన్నా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంతకుముందు ప్రో చెప్పినట్టు 2.5 hours 40 minutes అయితే అసలు ఎక్కడ కూడా లాగలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ట్రైలర్ అస్సలు నచ్చలేదు. ఈసారి అయితే అనిల్ ఫ్లాప్ కొడతాడేమో అని నేను అనుకున్నాను. బట్ కాకపోతే అంచనాలను తలకిందులు చేసినట్టు ఈసారి కూడా అసలు ఎక్కడ తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ముఖ్యంగా లేడీస్ యొక్క నాడిని పట్టుకున్నాడు అనిల్ గారు. నిజంగా మీకు 9th బ్లాక్ బస్టర్ వచ్చినందుకు కంగ్రాచులేషన్ అండ్ హార్ట్స్ ఆఫ్ అండి. ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనర్స్ ని తీస్తూ ఇట్లానే మీ జర్నీ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నారో మాకు రక్తపాతాలు వద్దు, ఫైట్లు వద్దు, ఏం యాక్షన్ సీన్స్ వద్దు, మాకు ఒక 2 hours మాకు హ్యాపీగా నవ్వుకుంటే చాలు, అట్లాంటి మూవీస్ కావాలి అన్న దానికి అనిల్ రావుపూడి కేర్ ఆఫ్ గా అడ్రస్ గా మారాడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక టికెట్ రేట్ ప్రైస్ తగ్గిస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంబ్యాక్ వస్తారు. లాస్ట్ గా ఒకటే చెప్తున్నా, 2026 క్లియర్ పొంగల్ బ్లాక్ బస్టర్ విన్నర్ మనశంకర్ ప్రసాద్.
బాస్ కి చాలా ఇయర్స్ తర్వాత ఒక పొంగల్ బ్లాక్ బస్టర్ ని హిట్ ఇచ్చారు.